సుబ్రహ్మణ్యుడు సరే కొడుకు, కోరి కోరి కన్న కడుపు ఆవిడిదే. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనుగాక పుట్టనన్నాడు ఆయన. ఎందుకని? సనత్కుమారుడు ఆయన, మహాజ్ఞాని. ఆయన ఓసారి బొంత కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది నీకే ఇస్తాను, కోరుకో అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకై పుట్టన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కొడుకు అవుతానన్నాడు. అంటే పార్వతీదేవి ఏమిటి నీకే అంటే ఏమిటి, నీకే అంటే నాకు కూడా అంది. ఆయన అన్నాడు, అమ్మ అలా నాకు అది కుదరదు, నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను, యోని సంభవుణ్ణి కాను, అందుకని నీ కడుపులో నేను పడుకోను అన్నాడు. అదేమిట్రా నాయన, నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడ. అయితే ఓ రాజీకి వద్దాం, నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందావు నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద, అందులో పడి బయటికి వస్తాను, అందుకని నా పేరు శరవణ భవ, ఆయన మంత్రం కూడా అదే. అందుకని నీ తటాకం